టాపిక్‌లోకెళ్తే అసలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి? లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఒక స్పెషల్ ప్రొసీజర్. నార్మల్ సర్జరీతో పోలిస్తే అంత కట్ చేయాల్సిన అవసరం అయితే దీనికుండదు. అంత పెద్ద ఇన్సిషన్ అయితే అవసరం ఉండదు ఈ సర్జరీకి. అయితే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది మినిమల్ ఇన్వేసివ్ అవుతుంది. ఈ సర్జరీ చేసేటప్పుడు మన డాక్టర్స్ చాలా చిన్న చిన్న కట్స్ మాత్రమే చేస్తారు. అదెంతంటే హాఫ్ ఇంచ్ కన్నా తక్కువుంటుంది. మరి ఈ సర్జరీ ఎలా చేస్తారు? అయితే ఈ సర్జరీ చేయడానికి ఒక ముఖ్యమైన టూల్ అనేది లాప్రోస్కోపిక్ ఎక్విప్‌మెంట్. ఇది ఒక సన్న ట్యూబ్. దాని ముందు ఒక కెమెరా అండ్ ఒక చిన్న లైట్ ఉంటుంది. అయితే దీని సాయంతో ఏదైతే హాఫ్ ఇంచ్ కట్ చేస్తారని చెప్పాను కదా! ఆ కట్‌లో నుంచి డాక్టర్స్ శరీరం లోపలికి పంపించి బయట నుంచి ఒక పెద్ద స్క్రీన్‌తో చూస్తారు. అయితే లోపల నుంచి ఏదైతే ఆ ట్యూబ్ పెడతారో కదా! అది బయట ఉన్న స్క్రీన్‌లోకి అది క్లియర్ విజువలైజేషన్ చూపిస్తుంది. దీని ద్వారా డాక్టర్స్ చాలా ఈజీగా లోపలనేది సర్జరీ అనేది చేయగలరు. అయితే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా పేషెంట్స్‌కు చాలా లాభాలుంటాయి. అవేంటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సర్జరీకి